హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్. విద్యార్థులకు అవసరమైనటువంటి అనేక వీడియోస్ చేస్తూ ఉన్నాం. ఇందులో డిప్లొమా అయిపోయినటువంటి విద్యార్థులు బీటెక్ చదవాలా, ప్రైవేట్ జాబ్ చేయాలా, ఇది ఈరోజు టాపిక్. నేనేం చెప్తున్నానంటే, మీరు మంచి ర్యాంకర్స్ అయితే టాప్ 10 ఇన్స్టిట్యూషన్స్లో సీట్ తెచ్చుకోగలిగితే క్యాంపస్కి వెళ్ళి చదవండి. అంటే ఈ సెట్లో మంచి ర్యాంక్ వస్తే, సిఎస్సి వాళ్ళైతే బిలో 500 ర్యాంక్స్ లేకపోతే బిలో 1000 ర్యాంక్ వచ్చినట్లయితే మీరు చదువుకోండి. అదేవిధంగా మెకానికల్, సివిల్, ట్రిపుల్ అయితే కౌన్సిలింగ్లో సీట్ వస్తే చదువుకోండి, అది కూడా టాప్ 10 కాలేజెస్లో. లేకపోతే మీరు ఒక చిన్న కాలేజీని తీసుకొని అటెండెన్స్ చేస్తే కాలేజీలో చదువుకుంటూ ఒక 15,000 రూపాయలకో 18,000 రూపాయలకో ఎక్కడైనా మీకు డిప్లొమా తర్వాత అందరికీ జాబ్స్ వస్తాయి. ఇక్కడ బీటెక్ అయిపోయిన తర్వాత పొడిచేది ఏం లేదు. జాబ్స్ అనేవి మార్కెట్లో చాలా తక్కువ ఉన్నాయి. ఒక రకంగా నేను చెప్తున్నాను, హయ్యెస్ట్ అన్ఎంప్లాయ్మెంట్ బీటెక్లో ఉంది, లోయెస్ట్ అన్ఎంప్లాయ్మెంట్ ఐటీఐలో ఉంది. ఐటీఐ చేసి నేను ఖాళీగా ఉన్నాడని కూడా ఒక్కలేడు, కానీ బీటెక్ చేసినటువంటి 80% మందిలో 70% మంది పిల్లలు ఖాళీగా ఉన్నారు. కానీ మీరు డిప్లొమా చదువుకొని అట్లాగే మిగిలిపోయినట్లయితే మీరు టెక్నీషియన్గా మిగిలిపోవాల్సి వస్తుంది, ఇంజనీర్ అవ్వలేరు. కాబట్టి మీరు వెంటనే ఈసెట్ రాయండి, అటెండెన్స్ మేనేజ్ చేసే కాలేజీని తీసుకోండి, హ్యాపీగా చదువుకోండి. ఇది మొదటిది బెస్ట్ ఆప్షన్. లేనప్పుడు మీరు బీటెక్ టాప్ 10 కాలేజెస్లో బాగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండి, బాగా ల్యాబ్స్ చెప్పి, మంచి పేరు ప్రతిష్టలు ఉన్న కాలేజీలో చేరి సీరియస్గా అవసరమైతే ఒక 3 ఏళ్ళు స్పెండ్ చేయండి, తప్పలేదు. అంతే తప్ప అటు ఇటు కాని కాలేజెస్లో చదివి మాత్రం మీరు బీటెక్ చదివినందువల్ల, ఇప్పుడు టీకేఆర్ కాలేజీలో 3 ఏళ్ల పాటు చదివింది అనుకోండి, ఇక సర్వనాశనం అన్నట్టు, ఇంకేం ఆడించి ఉత్త చేతిలో బడికి రావాల్సి వస్తుంది. అట్లాంటి కాలేజీలో చదవద్దు. పిఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి, సిబిఐటి, వాసవి, సివిఆర్ ఇంజనీరింగ్ కాలేజ్, ఐఆర్ ఇంజనీరింగ్ కాలేజ్, వర్ధమాన్, ఎంవిఎస్ఆర్, శ్రీనిధి, ఇట్లా టాప్ 10 కాలేజీలు తెలంగాణ అయితే. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ అనుకోండి, మంచి కాలేజీలు గాయత్రి విద్యా పరిషత్, గుడ్లవెల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ, లేకపోతే మన ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజ్, గైటు, ఎస్ఆర్కేఆర్, ఇట్లా టాప్ 10 కాలేజెస్ అయితే ఉంటే వాటిలో చదువుకోండి ఈసెట్ రాసి. అంతే తప్ప చిన్న కాలేజీల్లో మీరు వెళ్ళి 3 ఏళ్ళు టైం వృధా చేసుకోవద్దు. పెద్ద కాలేజీలో వస్తే చదువుకోండి, ఆర్ఎల్స్ ప్రైవేట్ జాబ్ చేసుకుంటూ ఎగ్జామ్స్ రాసుకునేటట్టు సెట్టింగ్ చేసుకొని చదువుకోండి. దిస్ ఈజ్ ద బెస్ట్ ఐడియా. సో కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే. థ్యాంక్ యూ.